జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారత్ అరేబియా సముద్రాన్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుంటుంది. సరే, అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? పహల్గామ్లో జరిగినటువంటి తీవ్రవాద దాడి నేపథ్యంలో భారత ఆర్మీ అన్ని విధాలుగా రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే మన భారతీయ నేవీ కూడా పూర్తిగా సన్నద్ధమవుతుంది. తమ వద్దనున్నటువంటి అస్త్రశస్త్రాలను భారతీయ నేవీ ఇప్పుడు బయటకు తీస్తుంది. గత 50 సంవత్సరాల నుంచి గోడౌన్లలో దాచిపెట్టినటువంటి అన్ని రకాల ఆయుధాలకు దుమ్ము దులుపుతారట్టే. ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు భారతీయ నేవీ సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే మొదటగా ఐఎన్ఎస్ విక్రాంత్ను రంగంలోకి దింపినారు. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఇదొక విమాన వాహక నౌక. ఇది పూర్తి స్వదేశీయంగా తయారు చేయబడినటువంటి విమాన వాహక నౌక. దీనినే ఇంగ్లీష్లో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అని చెప్పి అంటారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ దాదాపు 36 యుద్ధ విమానాలను మోసుకొని పోగలుగుతుంది. సముద్రంలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది అంటే మనకు సముద్రంలో ఒక నావెల్ బేస్ ఉన్నట్టు అనమాట. అర్థమవుతుందా? ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో మనకు 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ఒకటి, రెండవది వచ్చేసి ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఈ ఐఎన్ఎస్ విక్రమాదిత్య విమాన వాహక నౌకను మనం రష్యా నుంచి కొనుగోలు చేసుకున్నాం. ప్రస్తుతం ఐఎన్ఎస్ విక్రాంత్ను అరేబియా సముద్రంలో దింపగా ఐఎన్ఎస్ విక్రమాదిత్యను బంగాళాఖాతంలో నిలిపుంచినాం. ఎందుకంటే ఒకవేళ బంగ్లాదేశ్ కనుక ఏది లేని సాహసాన్ని కూడగట్టుకొని ఏదైనా ఓవర్ యాక్షన్ చేసిందనుకో, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా పైన మిసైల్స్ వర్షం కురిపించడం కోసం ఐఎన్ఎస్ విక్రమాదిత్యను బంగ్లాదేశ్కు దగ్గరలో బంగాళాఖాతంలో మోహరించాం. అంటే కొడితే అంటే కుడికాలు మెట్టుతో ఒక దెబ్బ, ఎడంకాలు మెట్టుతో ఒక దెబ్బ. దీన్నేమో పాకిస్తాన్ను, దాన్నేమో బంగ్లాదేశ్కు మోత మోగిపోవాలా. అందుకోసం దీన్ని ఒక పక్క, దాన్ని ఒక పక్క మోహరించాం. ఇక అరేబియా సముద్రంలో మరో యుద్ధ నౌక అయినటువంటి ఐఎన్ఎస్ సూరత్ను రంగంలోకి దించినారు. ఈ ఐఎన్ఎస్ సూరత్ అనేది ఒక గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ అన్నమాట. అంటే మన దేశం పైకి వచ్చేటటువంటి ఎటువంటి మిసైల్స్ అయినా, డ్రోన్లనైనా, యుద్ధ విమానాలైనా ఇదైతే కూల్చేయగలుగుతుంది. అందుకే ముందు జాగ్రత్తగా ఈ ఐఎన్ఎస్ సూరత్ నుంచి MRSAM మిసైల్స్ ను విజయవంతంగా ప్రయోగించారు. ఇక్కడ MRSAM అంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అని చెప్పి అర్థం అనమాట. ఈ MRSAM మిసైల్స్ను మన భారతదేశం, ఇజ్రాయెల్ కలిసి తయారు చేసినాయి. అందుకే ఇవి అత్యంత శక్తివంతమైనటువంటి మిసైల్స్ మాత్రమే కాదు, అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్ ధ్వంసం చేయగల సత్తా వీటి సొంతం అనమాట. ఇకపోతే ఈ MRSAM పరీక్షలు విజయవంతం అవడంతో నిన్న భారతీయ నేవీ మరో పరీక్షను కూడా నిర్వహించింది. అదే యాంటీ షిప్ మిసైల్. ఈ యాంటీ షిప్ మిసైల్స్ పరీక్షలు కూడా అరేబియా సముద్రంలో నిర్వహించడం ఇక్కడ విశేషం అనమాట. ఏదో తూతూ మంత్రంగా ఒక మిసైల్ టెస్ట్ చేసి వదిలిపెట్టకుండా ఒకేసారి 4 యాంటీ షిప్ మిసైల్ పరీక్షలు అయితే నిర్వహించారు. ఈ 4 మిసైల్ పరీక్షలు కూడా విజయవంతం కావడం మరో విశేషం. కాగా ఈసారి మన భారతీయ నేవీ సీ స్కీమింగ్ టార్గెట్ ను కూడా 100% ఖచ్చితత్వంతో, సమన్వయంతో విజయవంతంగా ఛేదించేసింది. ఇక్కడ సీ స్కీమింగ్ టార్గెట్లు అంటే సముద్రంలో ప్రయాణించేటటువంటి మార్గాలలో రాడార్ల నుంచి తప్పించుకోవడానికి డ్రోన్లు అలాగే క్షిపణులను తక్కువ ఎత్తులో ప్రయోగిస్తారనమాట. ఇప్పుడు మన భారతీయ నేవీ అలాంటి సీ స్కీమింగ్ సామర్థ్యం కలిగినటువంటి టార్గెట్లను కూడా 100% ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడం విశేషం. ఇక ఈ పరీక్షలు పూర్తి కావడంతో తూర్పు అరేబియా సముద్రాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు భారత్ నేవీ ఏర్పాట్లు చేస్తుంది. అంటే తూర్పు అరేబియా సముద్రం పూర్తిగా భారత్ కంట్రోల్లోకి వచ్చే విధంగా పావులు ఎత్తే కదుపుతుంది. ఈ క్రమంలోనే ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌకతో పాటు మిసైల్ డిస్ట్రాయర్లు, సబ్మెరైన్లు, ఫ్రిగేట్స్, కార్వెట్టిస్లతో పాటు ఇతర యుద్ధ నౌకలను రంగంలోకి దింపింది. ప్రస్తుతం మన దేశానికి చెందినటువంటి వివిధ రకాల 40 యుద్ధ నౌకలు అరేబియా సముద్రంలో ఉన్నట్టు తెలుస్తుంది. అది విషయం. బాబా, ఎన్నిసార్లు చెప్పినా అదే నా బాధ. ఇంకా ఆ క్షణం ఎప్పుడు వచ్చాయా, ఇంకా ఎప్పుడు ఆ క్షణం వచ్చాయని చెప్పేసి నేనే ఎదురు వచ్చా ఉండా. మోడీ గారు ఏమో చూడబోతా ఉంటే పద్మవ్యూహం పడినట్టు ఉన్నారు. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ పాటికే మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని కనుక ఉంటే మన ఛానల్ను మీకు తెలిసినటువంటి జాతీయవాదులకు పరిచయం చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.